హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్ నూడిల్స్ని రెస్టారెంట్ స్టైల్ టేస్ట్తో ఇంట్లోనే ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను, చూసేయండి. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చికెన్ నూడిల్స్ చేసుకోవడం కోసం చికెన్ని చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సాల్ట్, అలాగే 1 స్పూన్ కారము, ఒక అర స్పూన్ ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకొని ఒక మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలి. ఇది మ్యారినేట్ అయ్యేలోపు మనం ఇక్కడ నూడిల్స్ని బాయిల్ చేసుకుందాం. ఒక బౌల్లో వాటర్ తీసుకొని వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు నూడిల్స్ అందులో వేసి కొద్దిగా కుక్ అయిన తర్వాత తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకొని ఇలా విడివిడిగా వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల నూడిల్స్ అనేవి అతుక్కుపోకుండా విడివిడిగా పొడి పొడిలాడుతూ ఉంటాయి. ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ హీట్ చేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఇందులో వేసి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులు తిప్పుకుంటూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన చికెన్ ముక్కలను కూడా ఇలాగే ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే క్యారెట్, క్యాప్సికము, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లము వెల్లుల్లిని ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేటప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ సోయా సాసు, అలాగే 1 స్పూన్ రెడ్ చిల్లీ పేస్ట్, అలాగే 1 స్పూను వెనిగర్ వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళా ఒకసారి బాగా కలుపుకొని ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1 స్పూన్ మిరియాల పొడిని వేసుకొని తిప్పుకోవాలి. మిరియాల పొడి కూడా వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, వాటిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవటమే. చూసారు కదా, ఇంట్లోనే చాలా సింపుల్గా ఈజీగా మనం చికెన్ నూడిల్స్ని చేసేసుకోవచ్చు. వీడియో చూసారు కదా, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్.